హాయ్ ఫ్రెండ్స్, వియాకి స్నానం చేయిస్తున్నాం. ముందైతే ఇలా ఫేస్ని నీళ్ళతో కడగండి. బేబీస్కి స్నానం చేయించాల్సిన నీళ్ళు ఎక్కువగా వేడిగా అయితే ఉండొద్దు. ల్యూక్వామ్ కంటే కొంచెం వేడిగా ఉండేలా చూసుకోండి. బేబీస్కి ఎప్పుడు కూడా పాలు ఇవ్వగానే స్నానం చేయించకూడదు, ఎందుకంటే వాళ్ళు వాంతింగ్ చేసుకుంటారు. కాబట్టి ఫీడింగ్కి స్నానానికి మధ్య ఒక హాఫ్ అన్ అవర్ అయినా గ్యాప్ ఉండేలా చూసుకోండి. బేబీస్కి స్నానం చేయించేటప్పుడు నోట్లో వాటర్ వెళ్తుంది కాబట్టి చేతిని అడ్డం పెట్టండి. వియాకి స్నానం చేయించేటప్పుడు సున్నిపిండి అయితే యూస్ చేస్తాను. బేబీస్కి స్నానం చేయించేటప్పుడు వాళ్ళని ఆడిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా స్నానం చేయించాలి. మీరే చూడండి, వియా అయితే అస్సలు ఏడవట్లేదు, ఎంత బాగా సపోర్ట్ చేస్తుందో. వియా అయితే చేతి వేళ్ళని నోటి దగ్గర పెట్టుకుంటుంది. సున్నపిండి నోట్లో పోకుండా జాగ్రత్తగా అయితే ఉండండి. చూడండి, మా వియా స్నానం చేయించేటప్పుడు అస్సలు ఏడవదు. మేము ఎప్పుడు స్నానం చేయించినా తనని మాట్లాడిస్తూ ఆడిస్తూ స్నానం చేయిస్తాము. ఫేస్ దగ్గరికి రాగానే కాస్త సతాయిస్తుంది, అంతేనండి. నాకు వీడియోకి వాయిస్ కూడా ఇవ్వడానికి ఇస్తలేదు. చూడండి ఎలా మాట్లాడుతుందో, పక్కన ఎలా కోరస్ ఇస్తుందో. బ్యాక్ సైడ్ పడుకోబెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పడుకోబెట్టాలి. మళ్ళీ ఏంటంటే మనం స్నానం చేయించేటప్పుడు 2 కాళ్ళని దగ్గరగా పెట్టుకోవాలి. 2 కాళ్ళ బొటన వేలు అస్సలు జరపకూడదు, ఎందుకంటే బేబీస్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. బేబీస్ చేతులని చాలా సున్నితంగా ఇలా వెనక సైడ్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా తేలికగా చేసిస్తారు. వియాకి మొదటిసారి స్నానం చేయించేటప్పుడు నాకైతే చాలా భయం వేసింది. తనకి బెండ్ చేసేటప్పుడు కానీ హ్యాండ్స్ ఫోల్డ్ చేసేటప్పుడు ఏమవుతుందో అని నేనైతే చాలా కంగారు పడ్డాను. కానీ పెద్దవాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళకి గ్రిప్ ఉంటుంది కాబట్టి వారు తేలికగా చేసిస్తారు. కానీ మనకు కొత్త కాబట్టి మనమైతే కంగారు పడతాము. వియా అయితే ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది. ఫేస్ అయితే సైజ్ చేసేస్తుంది. బేబీస్కి సబ్బు పెట్టేటప్పుడు డైరెక్ట్ సబ్బుని బేబీ బాడీస్పై రుద్దకుండా మన చేతిలో తీసుకొని కాసేపు రుద్దాక అప్పుడే అప్లై చేయాలి. డైరెక్ట్ సబ్బుని ఎప్పుడు బేబీస్ మీద అప్లై చేయకూడదు. బేబీస్కి బోల్లా పడుకోబెడతాం కదా, సో ఫస్ట్ హెడ్ కాకుండా హెడ్ కింద వీపు భాగం కాళ్ళు అయిపోయాక ఆ తర్వాత లాస్ట్కి హెడ్ వాష్ చేయాలి. బేబీస్ని బోల్లా పడుకోబెడతాం కాబట్టి ముందే మనం షాంపూ అప్లై చేస్తే ఆ నురగ మొత్తం కిందికి జారుతుంది.
కళ్ళల్లో పోయే అవకాశం ఉంది. సో చివర హెడ్ వాష్ చేయాలి. వియా చెవి అయితే క్లీన్ చేస్తున్నారు. నేనైతే కంగారు పడ్డాను వాటర్ చెవిలో వెళ్తుందని. అయితే అలా ఏం చెవిలో వెళ్ళదు అయితే చెప్పారు. వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. మీరైతే అలా డైరెక్ట్ వాటర్ అయితే పోయకండి. చెవి పైన చేతితో తీసుకొని కడగండి. మేము స్నానం చేసేటప్పుడు ఇదైతే మాకు మెయిన్ పాయింట్ అండి. ఫేస్ మీద రాగానే వియా అయితే కాస్త ఏడుస్తుంది. పెద్దవాళ్ళు స్నానం చేయించేటప్పుడు మనకి రఫ్గా చేయిస్తారని అయితే అనిపిస్తుంది, కానీ వాళ్ళకు ఐడియా ఉంటుంది కాబట్టి అలా చేయిస్తారు. మెడ బాగా నిలబడాలని చన్నీటితోని మెడపైన పోయాలి. కానీ ఈరోజైతే చాలా చలిగా ఉందండి, మేమైతే పోయలేదు. ఫైనల్లీ వియా స్నానం అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మీరు పాపకి స్నానం చేయించేటప్పుడు బీ కేర్ఫుల్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.